అన్నయ్య ఉన్నారా? అన్నా, చెల్లొచ్చింది. చలి ఏంటి డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చావు? రా కూర్చో. ఏం లేదన్నయ్య, మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. అవునా, రారా వచ్చి కూర్చో. ఏంటమ్మా అంత అర్జెంటుగా ఆఫీస్కి వచ్చావు? అదే అన్నయ్య, మీకు ఇంతకు ముందు చెప్పాను కదా, రఘు నా ఫ్రెండ్ అని చెప్పాను కదా అన్నయ్య. ఓకే ఓకే ఓకే. సో తనది ఈరోజు బర్త్డే అన్నయ్య. ఓకే, మన ఇంటికి లంచ్కి పిలుద్దామని. వీలు దాందే ఉందిరా, దానికి నన్ను అడగాల. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఓకేరా, హ్యాపీగా రమ్మను. ఆడి కులం ఏంటో గోత్రం ఏంటో ఆడి గురించి ఎంక్వైరీ చేయమన్నా ఏం చేసావు? చెల్లి ఉదయం లేచిన దగ్గర నుంచి వాడితోనే తిరుగుతుందన్న. చూస్తుంటే చెల్లి ప్రేమలో పడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పటి నుంచి ఈ విషయం చెప్తామంటే ఏమంటావు అని. త్వరగా రా రఘు, అన్నయ్య మంచి మూడ్లో ఉన్నారు, మన విషయం కూడా చెప్పేస్తాను. వచ్చేసా, మీ ఇంటి ముందే ఉన్నా. ఓకే. హాయ్. హాయ్, పదా వెళ్దాం. మన విషయం మీ అన్నయ్య చెప్పేసావా? టైం చూసి నేను చెప్తాను కదా, కంగారు ఎందుకు, పదా వెళ్దాం.